చిన్న క్వశ్చన్. అంటే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో కూడా హీరో, హీరోయిన్ మధ్య జరుగుతున్న ఇండస్ట్రీ టాక్ గురించి మీరేమంటారు? ఏం జరుగుతుంది? అంటే విమెన్ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేముంది అనేటువంటి ఈక్వల్ పే. ఇప్పుడు మేల్కి ఎంతైతే ఇస్తున్నారో రెమ్యునరేషన్ ఈక్వల్గా హీరోయిన్ కూడా ఇవ్వాలి అనేటువంటి. యాక్చువల్లీ ఈ రెమ్యునరేషన్ విషయంలో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీని తీసుకురావడం ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఇట్ మేజర్లీ డిపెండ్స్ ఆన్ ఒక మేల్ యాక్టర్ ఆడియన్స్ని, ఒక పర్టికులర్ మేల్ యాక్టర్ ఆడియన్స్ని ఎలా థియేటర్కి పుల్ చేసి ఆ మార్కెట్ ఇస్తున్నారు. how a film is based on a male hero. అలా ఒక ఫీమేల్ కి ఉందంటే దెన్ Definitely ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు. అలా ఉందంటే if a female actor has that pulling power to get the audience to the theater and give that kind of a market, ఈ అమ్మాయితో సినిమా చేస్తే ఇంత పెద్ద హిట్ అవుతుంది, తప్పకుండా ఇంత నంబర్స్ చూడొచ్చు, ఇంత ఓవర్సీస్ ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, ఇలా మార్కెట్ చేయొచ్చు ఫిలింని అని ఒక సినిమా ఒక అమ్మాయి మీద లైక్ రెస్పాన్సిబుల్గా అది ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ దట్ మనీ అవుట్ ఆఫ్ దట్ ఫీమేల్ యాక్టర్, దెన్ దెర్ ఇస్ డెఫినెట్లీ పే చేయడంలో తప్పలేదు. ఎందుకంటే ఇద్దరిది హార్డ్ వర్క్, ఇద్దరు క్రౌడ్ పుల్లింగ్, ఇద్దరు ఐకాన్స్ అలా ఉంటే. If there is like that, because it solely depends on how the female actor is able to pull the crowd to the theater. It lies in that. It's not between hero ki inta istaru, heroine ki inta ivaledu. Hero ki istarante there are so many people to come and watch stars, male actors on screen. అలాగే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మారిపోయింది. ఖచ్చితంగా పుల్ చేయాలి అంటే ఆ మ్యాజిక్ ఎలిమెంట్ అనేది మస్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్. అండ్